భూమికి ఆకాష్ కావాలనే మందు తాగిస్తాడు. దాంతో భూమికి బాగా మత్తెక్కుతుంది. ఆకాష్ చాలా కష్టంగా భూమిని కార్‌లో ఎక్కించుకొని ఇంటికి తీసుకొస్తాడు. కారు దిగగానే భూమి చాలా స్పీడ్‌గా లోపలికి వెళ్ళబోతూ ఉంటే, "భూమి గారు ఆగండి, ఆగండి" అంటూ అమ్మ చూస్తుంది అని ఆకాష్ అడ్డుపడుతూ ఉంటే, "ఏయ్! ఏయ్! నన్ను ముట్టుకోకు" అంటూ ఆకాష్‌ని ఒక్కసారిగా తోసేసి భూమి తూలుతూ, తూగుతూ లోపలికి వెళ్ళిపోతుంది. భూమి గారు ఆగండి, ఆగండి అని ఆకాష్ పిలుస్తూ ఉన్నా కూడా భూమి నేరుగా శారద రూమ్ దగ్గరికి వెళ్ళి, "అత్తయ్య తలుపు తెరవండి, అత్తయ్య తలుపు తెరవండి" అని డోర్ కొడుతూ పిలుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆకాష్ పరుగులు పెడుతూ భూమి దగ్గరికి వచ్చి భూమి అరవకుండా నోటిని గట్టిగా మూసేసి పక్కకు లాక్కు వస్తాడు. అయితే అప్పుడే శారద డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చి "నాన్న, గగన్" అని పిలుస్తూ ఉంటే భూమి కనిపించకుండా పక్కకు లాగేసి తాను మాత్రమే శారదకి కనిపిస్తూ ఉంటాడు. తన చేతిని భూమి నోటికి అడ్డుగా పెట్టి ఇంకా అలా ఆకాష్ మాట్లాడుతూ ఉంటాడు. భూమి కొరకడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆకాష్ శారదకి కనిపించకుండా తను మాత్రమే మాట్లాడుతూ "హాయ్ అమ్మ" అని మాట్లాడుతూ ఉంటాడు. "నాన్న గగన్, ఏంట్రా ఇందాక ఏదో సౌండ్ వినిపించింది" అని అంటే, "అమ్మ అది క్యాట్ అమ్మ" అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. "లేదురా, భూమి వాయిస్‌లా వినిపించింది" అని శారద అంటూ ఉంటుంది. భూమి ఇక్కడికెందుకు వస్తుందమ్మా, నువ్వు వెళ్ళి పడుకో" అని ఆకాష్ మేనేజ్ చేస్తూ ఉంటాడు. దాంతో శారద రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఆకాష్ చాలా కష్టంగా భూమిని రూమ్‌లోకి తీసుకువెళ్ళి, "భూమి గారు ఇక్కడే కూర్చోండి, నేను 2 మినిట్స్‌లో వస్తాను" అని, "ప్లీజ్ వెయిట్ చేయండి" అని చెప్పి వెళ్తాడు. ఆకాష్ భూమిని ఎత్తుకొని నోరు మూసేసి మరీ గదిలోకి తీసుకొచ్చి ఉంటాడు. అలా భూమికి మత్తు దిగడం కోసం లెమన్ వాటర్ తీసుకొని వచ్చే లోపలే భూమి ఆకాష్ డ్రెస్ వేసుకొని గిటార్ పట్టుకొని ఉంటుంది. భూమి ఆకాష్ ప్యాంట్ షర్ట్ వేసుకొని పిచ్చి పిచ్చిగా వేసుకొని గిటార్ని అటు ఇటు ఇష్టం వచ్చినట్లుగా కదిలిస్తూ ఉండడంతో, భూమి గారు అది నా హార్ట్ అండి" అని, ప్లీజ్ గిటార్ ఇవ్వండి" అని ఆకాష్ అడుగుతూ ఉంటే భూమి గిటార్ అందనివ్వకుండా అటు ఇటు పరుగులు పెడుతూ బెడ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇద్దరు అలా ఇబ్బంది పడుతూ చాలా గిటార్ కోసం కొట్టుకుంటూ ఉంటారు.